వెల్కమ్ టు మన ఛానల్స్. తమ్నేల్ చూశారు కదా, చిల్డ్రన్స్ నేమ్, చిన్నారుల పేర్లు వీటి గురించి. ఇది సేమ్ సరిగ్గా పాయింట్కి వచ్చేద్దాం ఛానల్ దానికి. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమిటంటే, సో చాలామంది అంటే మన యూట్యూబ్ చేసేవాళ్ళు అన్నీ ఇదివరకు కూడా చాలా చెప్పాం, ఎలా కన్సల్ట్ కావాలి, అపాయింట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఏదైనా పర్సనల్గా అడగాలనుకుంటే అపాయింట్మెంట్ ఎట్లాగా, కన్సల్ట్ ఎలా కావాలి అని. అంటే ప్రతి వీడియోల కింద క్లియర్గా 888555 నెంబర్ దాంట్లో ఉంది, డైరెక్ట్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్. దాంట్లో 10 to 5 లోపు కాల్ చేయండి. అర్ధరాత్రి 12కి వచ్చేటే కాకుండా 10 to 5 కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు ఆన్లైన్ కానీ లేదా హైదరాబాద్ లోకల్ ఉంటే పర్సనల్ అపాయింట్మెంట్ కానీ తీసుకోవచ్చు. ఎండలు బాగున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంది మొత్తం. ఇక్కడ జంటనగర్లో ఉన్నా కూడా దీనికి బెటర్. ముఖ్యంగా ఇప్పుడు ఈ ట్యూబ్కి ఏదైతే టాపిక్ ఉందో దీనికి ఆన్లైన్ చేయాలి. చిన్నపిల్లల దానికి పర్సనల్గా వచ్చే అవకాశం ఉండదు. ఇంతకీ ఏముంటుంది చిన్నపిల్ల పేర్లు అని అంటే, మొట్టమొదలు సార్ నాకు పాప పుట్టింది, బాబు పుట్టింది అన్నారనుకోండి, మంచి పేరు కావాలనుకుంటారు. సో ఇదేంటంటే ఒక మంచి సంతోషకమైన వాతావరణం. పూర్వజన్మలో ఏ తల్లిదండ్రులు అయితే పూర్వలు పుణ్యం చేసుకుంటారో వాళ్ళకి సత్సంతానం, సంతానం కాదు సత్సంతానం అంటారు. ఏంటి తేడా అంటే, అమ్మాయి అబ్బాయి పుట్టడము, ఏ అంగవైల్యం లేకుండా హ్యాపీగా ఉంటాం అనేది ఉంది. 2 పాయింట్లు. పూర్వజన్మలు చేసుకున్న వాళ్ళకే సంతానం. అది లేదనుకోండి, కొంతమందికి సంతానం లేకుండా ఉండొచ్చు, పెళ్ళే 10 ఏళ్ళు అయినా. లేదా ఒకవేళ సంతానం లేకపోతే పెద్ద ప్రాబ్లం కాదు, ప్రాబ్లమే బట్ నాట్ బిగ్ ప్రాబ్లం. ఇక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంది, సంతానం అయిపోయిన తర్వాత ఏ పోలియోనో ఒబెసిటో, ఇప్పుడు రకరకాల అమెరికాలో కొత్త ఇవి వస్తున్నాయి అన్నమాట. 12 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పిల్లలు అలాగే ఉంటుంది, చిన్న వస్తాయి. అట్లా వచ్చింది అనుకోండి, ఆ పిల్లల్ని మనం బయట పడేయను లేము, పెంచను లేము, అది కూడా వస్తాయి. కాబట్టి ముందు ఒక సంతోషకమైన మీరు ఒక క్వశ్చన్ వేసి పాప బాబుడిని పేరు ఎలా పెట్టాలి, ఈ పేర్లు ఎన్ని రకాలుగా పెట్టాలి, మీకు ఏం కావాలో 4 స్టెప్స్లో చెప్పేస్తారు. జస్ట్ 4 స్టెప్స్. ఏమడుగుతారు చాలామంది మొట్టమొదలు, సార్ మీది ఇప్పుడు వీడియో చూస్తున్నాం న్యూమరాలజీ కదా, మా పాప బాబుకి మీరు మరి ఒక గుళ్ళో పూజ అని అడిగాము, ఫలానా రాశి వచ్చింది, నక్షత్రం వచ్చింది, ఈ పేర్లు చెప్పారు. పేర్లు అంటే ఏంది, అక్షరాలు. ఇక్కడ కాగాని పాగాని చాగాని ఇస్తారు అక్షరాలు. మీరు ఓన్లీ న్యూమరాలజీ పెడతారా, న్యూమరాలజీ అక్షరం కలిపి పెడతారా? అందుకే ఆస్ట్రో న్యూమరాలజీ, జ్యోతిష్యం న్యూమరాలజీ 2 కలిపి వాళ్ళకి పాపల పేర్లు పెట్టడం అవుతుంది. ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇంకా చిక్కే లేదు కదా, మనం అది పాటిస్తాం ఇది పాటిస్తాం, 2 దీంట్లో బిల్డ్ చేయొచ్చు. ఇది ఒక పాయింట్. తర్వాత ఏం చేస్తారంటే, కొంతమందికి మన ఇండియా కాబట్టి, భారతదేశం కాబట్టి అనే కాదు ఫారెన్లో కూడా ఉంది, ఏముంటుందంటే, సార్ ఏమైనా దేవుడి పేర్లు మీరు పెడతారా అంటే, కొందరికి శివుడి పేరు మీద ఏమైనా వస్తుందా, విష్ణు పేరు మీద వస్తుందా, మేము వినాయకుడు మొక్కున్నాం, హనుమంతుడు మొక్కున్నాం, తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాం, ఆ పేర్లు కూడా దీంట్లో కలిసేటట్టు ఇన్బిల్ట్ దేవుడి పేరు కలిసేటట్టు వస్తుందా? లేదంటే అమ్మవారి పేర్లు, కొంతమందికి అమ్మవారి పేర్లు లలిత అమ్మవారు అలాంటి ఏమైనా అమ్మవారి పేర్లు వస్తాయో, ఈ పేర్లు అది కలుపుతారా? అడిగేది ఒకటే పేరు, పాప వేడ ఒక నేమే. ఆ నేమ్లో ఎన్ని ఇన్బిల్ట్ ఉంటాయంటే, మనం పాయసంలో కాజు కిస్మిస్ అన్నీ వేసినట్టు పేరు అదే పేరు రావాలి, పేర్లు ఇన్ని ఉండాలి. ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఉండాలి, ఒక పాయింట్ ఏంటి. రెండో వాళ్ళు ఏమడతారు, దాంట్లో పనిగా దేవుడి పేరు కూడా ఉండాలి, ఇండిపెండెంట్. దేవుడి పేరు డైరెక్ట్ పెట్టేయచ్చు కదా, రామలక్ష్మి సుబ్బలక్ష్మి రామకృష్ణ శ్రీకృష్ణ అని పెట్టా. అట్లా కాదండి, మేము దేవుడి పేరునది అట్లా కాదు. మరి ఎట్లా? మూడో పాయింట్ ఈ 2 అడిగిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇది అయిపోయిందంటే ఈ 2 వీలైతే ఇట్లా కూడా పెట్టినా అది కూడా బాగానే వస్తారు, మాకు కావాలి. మూడో పాయింట్ ఏమడుతారంటే, సరిగా మీకు తెలియదేమంది వాళ్ళు పల్లెటూరులో కూడా ఈ కాల్స్ నాకు వచ్చేది సిటీ కాదు, పల్లెటూరు నుంచి కూడా మామూలు వాళ్ళు చిన్న పనులు చేసేవాళ్ళు కూడా పిల్లలు కొంచెం మీకు తెలుసు కదా సార్, లేటెస్ట్ అండ్ ట్రెండీగా పెట్టారట. అంటే నేమ్ ఎలా ఉండాలి, లేటెస్ట్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి. మళ్ళీ పైన 2 దాంట్లో జ్యోతిష్యం ఆల్రెడీ 2 ఉండాలి, దేవుడి పేర్లు ఉండాలి, రాముడు శివుడి పేర్లు ఉండాలి, అమ్మవారి పేర్లు ఉండి, మళ్ళీ పైకి చూస్తే ఎట్లా అంటే లేటెస్ట్ నేమ్స్ ట్రెండీగా ఉండాలి అని అంటారు. ఇక్కడ ఏదో అమెరికా వాళ్ళు కదా అందరూ అడుగుతున్నారు ఇక్కడి నుంచి. ఇవి అయిపోయాయి. ఆ తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు ఎట్లా పేర్లు వస్తాయి అంటే, ఒకటి కాదు 4-5 పేర్లు సేమ్ ఇవన్నీ కలిపి ఒక 4-5 పేర్లు మీకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత పిల్లలు పుట్టతో గుర్తుపెట్టుకోండి, మీ సైకాలజీ ఒక 1 మంత్ కింద పెట్టారండి, 15 days అండి, లాస్ట్ మంత్ అండి, లాస్ట్ ఇయర్ పెట్టి ఇంకా మేము ఏదో చింటూ మున్నాను ఇంకా పేరు పెట్టలేదు. 1 year అయింది పాప పుట్టి, లేదు 1 week అయింది, 15 days అయింది. అది ఎన్ని రోజులు నా పుట్టిన వారం రోజులకి లెక్కేసుకోండి, ఈ పిల్లడికి ఏం పేరు పెడదాం అని స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఈ లోపల అక్కడక్కడ వెతకటం, వీళ్ళు వాళ్ళు చెప్పడం చూసి మీరే కొన్ని పేర్లు అనుకోవచ్చు. మేమేమైనా పేర్లు అనుకుంటే అది కూడా మీకు పెట్టవచ్చా, దాన్ని కూడా చెక్ చేస్తారా అంటే, మీ కోరిక సంబంధించిన పేరులో ఒకవేళ మీరు పంపితే
అది కూడా యాక్సెప్ట్ దాని గురించి చూస్తారా, లేకపోతే మీరు ఏదో ఒకటి పంపి దేవుడా అదే పెట్టుకోమంటారు. ఏం కాదు. అట్లా మీరు ఆల్రెడీ అనుకుంటే ఆ పేర్లు కూడా పెట్టి దాన్ని కూడా చెక్ చేయటం ఉంటుంది అక్కడి నుంచి. లేదు మీకు ఇంకో ఛాన్స్ ఏముంటుందంటే ఇవన్నీ 3 విధాలు కనుక్కొని ఏది ఆస్ట్రోన్యూమరాలజీ ప్లస్ ఇక్కడి నుంచి దేవుడి పేర్లు లేటెస్ట్ అండి, ఈ 3 కలిపి మీకు 4 పేర్లు పంపిన తర్వాత ఓహో పేర్లు ఇట్లా కూడా ఉంటాయా అనుకొని అప్పుడు మీకు నేను పంపినంత ఒక ఐడియా రావచ్చు. సార్ మీరు పంపిన పేరులో ఒక పేరు నచ్చింది, కానీ మీరు పంపిన తర్వాత మాకు ఐడియా వచ్చింది, ఓహో పేర్లు ఇట్లా కూడా పెట్టుకోవచ్చా అని మీకు అప్పుడు 1-2 పేర్లు పెట్టారనుకోండి, ఎస్ అవి కూడా యాక్సెప్ట్ చేసి చూడటం జరుగుతుంది. ఇది మనకు 1, 2, 3, 4 స్టెప్స్ అనమాట. అయిందా? ఇక లాస్ట్లో ఇక్కడ 7 యాంగిల్స్ అన్నాను. 7 కోణాల్లో మనం పెడతాం అనమాట. పెళ్ళి అయినప్పుడే సప్తపది దాటిన తర్వాత పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత పిల్లలు పెడతారు మ్యారేజ్ తర్వాత. సో ఎన్ని కోణాలు దీంట్లో ఉండాలి, ఇంతకీ పేరు ఎందుకు పెట్టాలి, న్యూమరాలజీ అస్ట్రాలజీ పెడితే ఏంటి అసలు దీనికి ఉన్న స్పెషాలిటీ అండి, తప్పనిసరిగా ఇట్లా పెట్టాలా? మావంటే చాలా మీరే అంటారు, మావంటే చిన్నప్పుడు ఏదో మావాడు పెట్టారు సార్, పెద్దగా ఏమీ చూడలేదు, ఏమి అసలు చూడకుండా ఏదో పెట్టేసి అట్లా అవుతుంది. మా పిల్లలకు మటుకు చివరిగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలంటారు. బ్రైట్ ఫ్యూచర్ అంటే ఏంటి అంటే ఆ 7 యాంగిల్స్. ఒకటి, పుట్టగానే ఈ పిల్లల పేర్లు పెడతాము, తల్లిదండ్రులకు బాగుండాలి, ముందు తల్లిదండ్రులు బాగుండాలి, కాదంటారా? ఇది నెంబర్ 1. రెండోది ఏమవుతుందంటే ఇక్కడి నుంచి వీళ్ళ హెల్త్ బాగుండాలి. ఏదో ఒక 10-12 ఏళ్ళు హెల్త్ అంటే కొంతమందికి వస్తాయి బాలారిష్టాలు, అది వదిలేసి వాటికి హెల్త్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. 2. 3వ యాంగిల్ వచ్చి ఏమవుతుంది, ఇక ఎల్కేజీ నుంచి మొదలవుతుంది. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదువుతారు పార్ట్ 1లో. సో చదువు బాగా రావాలి. అప్పటికే 10th క్లాస్ రాగానే మీ పిల్లలు బాగానే చదువుతున్నాడు అనుకుంటాం. అనగా నెక్స్ట్ స్టెప్ మీకు ఏముంటుంది, ఈయన ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, అంత హైయర్ ఎడ్యుకేషన్ దాకా పోతుంది. అంటే మొత్తం ఇతనికి హైయర్ ఎడ్యుకేషన్ జాబ్ దొరికేంత వరకు, ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరు డాక్టర్ అవుతారో అంతవరకు ఆ చదువు కూడా బ్రైట్ ఫ్యూచర్లో ఇవి ఉన్న 7 యాంగిల్స్. బ్రైట్ ఫ్యూచర్ అని ఒక్క మాటకి ఇన్ని ఉంటాయి. 7 రోజులు కలిపితే ఒక వారం అంటాం మనం, వారానికి 7 రోజులు. సో దాంట్లో బ్రైట్ ఫ్యూచర్లో భాగంగా ఏమిటంటే విద్య బాగా రావాలి, ఆరోగ్యం అయిపోయింది, చదువు అయిపోయింది, విద్య మొత్తం ఉన్నత విద్య దాకా బాగా వచ్చేటట్టు చూడాలి. ఇది అయిపోయిన తర్వాత చదువు అయిపోయాక నెక్స్ట్ మీకు ఏముంటుంది, సార్ చదువు అంటే అయిపోయింది, గోల్డ్ మెడలిస్ట్ రావచ్చు, కానీ మరి బతుకుతూరికి ఏదో ఒకవేళ మంచి జాబ్ అయినా రావాలి, మంచి ఉద్యోగం అయినా రావాలి అంటారు. అప్పుడు మళ్ళీ 4వ పాయింట్ వస్తుంది. 4వ యాంగిల్ వచ్చిన తర్వాత దీంట్లో ఆయనకి ఉద్యోగాలనే స్థిరపడాలి, లేదా ఇక్కడ వ్యాపారం. ఆ ఉద్యోగం అంటే ఎంత మళ్ళీ ఇంకోటి ఉంది. అంటే ఉద్యోగం అంటే ఏదో ఉద్యోగం కాదు సార్, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, లేదా అమెరికాలోనో యూకే అన్నా విదేశీ రావాలి, అప్పుడు బాగా సెటిల్ అయినట్టు. ఒకవేళ ఈయన డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఎడ్యుకేషన్ ఎక్కడో బ్రేక్ ఉందనుకోండి, ఒకవేళ అంటే బతుకుతూరు లేనట్టు కాదు. రెండోది బిజినెస్ అన్నా రాణించాలి. ఈ అబ్బాయి పెరిగి పెద్ద అయిన తర్వాత చదువులో రాణించి ఉద్యోగం కన్నా వెళ్ళాలి, లైవ్లీవుడ్. రెండోది ఏముంటుంది, వ్యాపారంలో రాణించాలి, కాస్త కొస్తే పెట్టుబడి పెడతారు. ఇప్పుడు చదువు రాలేదు, ఫెయిల్ ఎంతసేపు అనుకున్నా అది రాదు కదా. ఇంటర్లోనో బీకాలు తప్పాడు అనుకోండి, అంటే దాని అర్థమైంది, భవిష్యత్ అర్థమైందంటే రెండో దగ్గర బిజినెస్ ఉందని అర్థం. ఊరికి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, కట్టిన గట్టి పరీక్షలు రాసి డిప్రెషన్ వద్దు, నెక్స్ట్ బిజినెస్ వైపు. బిజినెస్కు నో క్వాలిఫికేషన్, వేలి ముద్రేసి లక్షలు సంపాదించేవాడు ఉన్నారు. మీ పిల్లలు ఎవరైనా 10th ఇంటర్లో ఫెయిల్ అయిపోతే ఆల్రెడీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బిజినెస్ వైపు మళ్ళించవచ్చు. మరి వాళ్ళు ఏం బిజినెస్ చేయాలి అది వేరే చాప్టర్ ఇంకో వీడియోలో చూడవచ్చు. మనం ఇది మాట్లాడుతున్నాం కదా, సబ్జెక్ట్ డిబేట్గా అవుద్ది ఎక్కడ కూడా. అప్పుడు బిజినెస్లో అన్నా రాణించేటట్టు ఉండాలి. అప్పటికి దాదాపు 5 యాంగిల్స్ అయిపోయాయి. ఏది పర్ఫెక్ట్ దానికి. ఇది పెట్టిన తర్వాత ఈ పేర్లనే పెడతారు. పిలిచిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఆ పేర్లు మరి ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, బర్త్ సర్టిఫికేట్ మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఏ తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇంగ్లీష్లో, ఫారెన్ ఎలాగ ఉంటుంది, ఇంగ్లీష్లోనే పెడతారు. మరి ఈ పేర్లు ఎలా ఉండాలి, ఇక్కడ మీ ఇందాక మీరు దేవుడి పేర్లు అన్నీ చెప్పాం కదా, ఆ పేరు ఎట్లా ఉంటుంది చిత్రంగా అంటే పలికే విధంగా ఉండాలి. ఏది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. న్యూమరాలజీ గుర్తుపెట్టుకోండి. ఆ పేర్లు విచిత్రంగా ఇవన్నీ చెప్పిన తర్వాత దాంట్లో డబుల్ అక్షరాలు పెట్టేసి దాన్ని ఇప్పుడు మీ పేరు చెప్పగానే అందరూ అవును సార్ పేరు ఇలాగ ఉంది, కరెక్ట్ ఈ పేరు ఇలాగ ఉంటుంది. రామ అంటే ఆర్ఏఎంఏ రామానే, ఆర్ఏఎంఎంఏ రామ రమ్మ అవుతుంది, రామ్మ పిలిచినట్టు అవుతుంది. అట్లా కాకుండా అంటే దాంట్లో సంగీతానికి స్వరాలు ఉంటాయి కదా, అట్లా ఏ శబ్ద దోషాలు లేకుండా మీ పిల్లలు హాయిగా పిలుచుకుంటట్టు ఉండాలన్నమాట. సింపుల్ ట్రెండింగ్ ఉండాలి. ఇవన్నీ అయిపోయింది సార్, ఇప్పుడు 7 యాంగిల్ అయిపోయింది. చివరికి మాకు ఇంకోటి ఏమంటారంటే ఇప్పుడు పేరు పెడతాం, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని బాగుంది, ఇంట్లో ఏమని పిలవాలి. ఒకళ్ళ పేరు ఏకాస్తులు ఎందు ఉందనుకోండి, అంత పెద్ద పేరు ఇంత చిన్న పిల్లలు పిల్లలేం కదా, దాన్ని నిక్ నేమ్ పెట్ నేమ్స్ అంటారు. ఇప్పుడే పుట్టిన పిల్లలు కనుక మీరు ఎవరైనా కాంట్రాక్ట్లోకి వచ్చి నేను చెప్తున్నామంటే ఆ పెట్ నేము నిక్ నేమ్ అక్కర్లేదు. ఇప్పుడు ఏదైతే పేరు పెట్టామో ట్రెండీగా లేటెస్ట్ అంటే చిన్నగా ఉంటాయి. ఇంటి పేరు ఎలాగుంటుంది సర్నేమో, ఈ పేరు చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ పేరునే మీరు పిలవచ్చు. ఇంకా అప్పటికి పెట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకో పెట్ నేమ్ అది అక్కర్లేదు. దీనికి ఇంకా పవర్ బాగా వస్తుంది. ఏ పేరు పెడతామో ఇది నిక్ నేమ్ కింద కూడా పనిచేసేటట్లాగా ఉంటుందన్నమాట. ఇది చిన్నపిల్లల పేరుకి ఇంత తతగ్గము ఉంటుంది. అంటే ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేస్తారు, ఇల్లు కట్టించారు అనుకోండి,
ఇల్లు కడితే ఎట్లా కడతారు? 4 గోడలు ఎట్లా వదిలేస్తారు? అట్లా సార్ పునాది గట్టిగా. దాని తర్వాత ఏం చేస్తారు? 4 గోడలు. గోడలు అంటే ఓ రూము, తర్వాత ఒక పూజా గది. మీరు ఎట్లుంటారో అన్నీ కట్టించేసి పైన సీలింగ్ కూడా వేసేసి వీలైతే ఇంకో అంతస్తు ఇంకైనా గెస్ట్ రూమ్ కట్టించేసి ఇస్తారు. ఇదంతా ఎందుకు కట్టారంటే పిల్లలే కంటే ఇప్పుడు అందరూ అంతే కదా. ఎందుకు సంపాదిస్తున్నారు? మీ వరకే ఆల్రెడీ ఇల్లు ఉంటుంది. లక్షలు కోట్లు వ్యాపారాలు చేసేందుకు పిల్లలు 3 ఉంటే ఒకడుకో ఇల్లు సార్ కనీసం. నానేమి ఇచ్చాడు రా అంటే ఇల్లు ఇచ్చాడు. అంతకుముందు ఇప్పుడు నేను పెట్టే పేరే ఇల్లు. పిల్లలకి మీరు ఆస్తులు అయిపోయినా సరే కానీ పేరు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మంచి పేరు ఫౌండేషన్ ఇస్తే మీరేం ఆస్తులు ఇవ్వకరి వాడు సంపాదించుకుంటాడు. సో ఇల్లు కట్టేటప్పుడు ఎంత కంప్లీట్ కడతారో ఈ పేరు కూడా అలాగే ఉంటుంది. దీని ఫౌండేషను ఇల్లు మొత్తం 2nd ఫ్లోర్ 4x4 అన్నీ కలర్లు పెయింటింగ్లు అన్నీ అందంగా ఉండాలి కదా. పేరు కూడా ఇల్లు ఎంత అందం అంత అందంగా ఉంటుంది. సో బ్యూటిఫుల్ ట్రెండీ నేమ్ కూడా దీనికి ఉండాల్సి వస్తుంది. ఇన్ని ఎందుకు చెప్తానంటే ఈ మధ్య మీరు కావాలంటే చూసుకోండి, మామ్ జంక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అడిగారు ఒకసారి, సార్ చిన్నపిల్లల పేర్లు అంటే మీకు వరల్డ్ రికార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, 28 ఇయర్స్ ఉంది కదా, 100 మంది పెట్టి ఉంటారు. మాది కూడా అదే. అంటే మామూలు కొడుతుంటాం కదా గూగుల్లో పిల్లల పేర్ల కోసం. మామ్ జంక్షన్ కూడా ఒక పెద్దది. దాంట్లో అడిగితే ఏం చేశారు, ఈ సిస్టమ్ అంతా మీరు అప్రూవ్ చేయండి అన్నారు. చేసి వాళ్ళకి ఏం కావాలో చెప్పేశాను. ఇప్పుడు ఆ మామ్ జంక్షన్ ఓపెన్ చేస్తానట. మేము కనుక వాళ్ళకు నా నాలెడ్జ్ వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాను కనుక 200 పేర్లు 200 నేమ్స్ చిన్నపిల్లల పేర్లు పెట్టి దానిపైన మన బయోడేటా ఫోటో పెడతారట. మామ్ జంక్షన్లు కొడితే మంది వస్తుంది. అంటే ఒక పెద్ద యాప్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ మోడర్న్ పిల్లల పేర్ల కోసం దాంట్లో 200 పేర్లు పెట్టి దాంట్లో మంది ఎంజీకే ఫోటో సహా ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. అది చిన్నపిల్లలు పెట్టేది తతంగా ఉంటుంది. ముందే చెప్పాను కదా కాంటాక్ట్ ఎట్లా చేయాలో. సో అందరికీ నమస్కారం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన టీవీలో.